హాయ్ ఫ్రెండ్స్, ఏంటి లొకేషన్ మారింది అనుకుంటున్నారా? నేనైతే పండుగ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఇక్కడ నుంచే వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను. కంపల్సరీ చూడండి, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. నైట్ ట్రైన్కి అయితే రిజర్వేషన్ అయిపోయిందండి. 20 రోజుల ముందే అయిపోయింది. ట్రైన్కి రిజర్వేషన్ చేయించుకొని వచ్చేసాం. పైన అయితే మా ఊరికి వచ్చింది, కింద చిన్నోడు నేను అడ్జస్ట్ అయిపోతాం. ఇక్కడే చలి అయితే విపరీతంగా ఉందండి. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. భీమవరం చలి తక్కువ అండి. మేము వెళ్ళేదైతే తుని వెళ్తున్నాం కదా. ఇక్కడ తెల్లారిపోయింది, వెళ్ళేసరికి 5:30 అయిపోయింది. కానీ చలి అయితే విపరీతంగా ఉంది. మంచు చూడండి ఎంత దారుణంగా పడుతుంది. ఎందుకంటే తుని వచ్చేసాం కదా, ఇక్కడే దిగిపోవాలి. రాత్రి ట్రైన్ ఎక్కినప్పుడు అయితే మా చిన్నోడు చాలా కంగారు పెట్టేసాడండి. పిల్లల్ని ఎక్కించి నేను కూడా ఎక్కిన తర్వాత నేను వెళ్తుంటే సీట్స్ చూడటానికి ఈలోపు మా వాడు వాళ్ళ పిన్నిని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయాడు. వాళ్ళకి వేరే కంపార్ట్మెంట్లో వచ్చింది. నేను జస్ట్ లగేజ్ అలా పెట్టి చూసేసరికి వెనకలేడండి. చాలా అయితే చాలా కంగారు పడిపోయింది. తర్వాత ఫాస్ట్గా వెళ్ళి ఎతికితే ఉంది, పక్కన కూర్చుని వెనక్కి వెళ్ళిపోయాడు కంపార్ట్మెంట్లోనే. చూడండి, ఇక్కడైతే ట్రైన్ దిగిపోయాం కదా, వచ్చేసాము. చాలా అయితే విపరీతంగా ఉంది. ఎందుకో లిఫ్ట్ దాకా అది తేలిగ్గానే పని అడిది నడమ్మ చిన్న సిద్ధతో పాటు నా భుజాన్ని అందరా నడరా మళ్ళీ కింద కలిపి హన్సేన్ చేసావు ట్రైన్లో కూడా. క్యాప్ వేసుకో పైకి హన్సే. అలా వస్తా ఇక్కడ రైల్వే స్టేషన్లోనే క్యాంటీన్ ఉంటుంది, అక్కడికైతే వెళ్ళిపోయి చక్కగా వేడివేడిగా అయితే టీ తాగేసాము. ఇక్కడ జనాలు చూడండి, పక్కనే డస్ట్బిన్ ఉన్నా సరే ఆ చేతిలో కిందే పడేస్తున్నారు తప్ప డస్ట్బిన్లో అయితే పడేయట్లేదు. దారుణంగా ఉన్నారు. నా కోసం ఆటో అయితే వచ్చేసిందండి. ఆటో ఎక్కి చక్కగా ఇంటికి వెళ్ళిపోయాము. చలే హెత్త చెన్నైలో వచ్చే క్యాప్ వేసుకో. చలే హెత్తది దగ్గరికి ముడే చలే హెత్తదే అట వదులుతానే. దోమలు కుడితే వేసుకోవాలి, తీసేయకూడదు. ఇవన్నీ ఊర్లోకి ఎంటర్ అవ్వే ముందుగానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఎదురైపోయింది కదా. అయితే చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. ఇది లాక్ చేసి పెడతాను నేను ఒకసారి. మార్నింగ్ చూసారా ఎంత బాగుందో కదా మంచుతో. ఇక్కడైతే 6 అయిపోతుంది, అయినా సరే ఎలా ఉందో చూసారు కదా. మాది మా ఊరు రాంకల్ అండి, ఇది అదే రామాలయం అంటారు కదా. అంటే ఇంటికైతే వస్తాము. చిన్నోడు చూడండి కొట్టాడు. మా అమ్మ అయితే మార్నింగ్ టిఫిన్కి అయితే రెడీ చేసేస్తుంది మేము వచ్చి రాగానే. తర్వాత మళ్ళీ ఇక్కడ అమ్మమ్మ అయితే టీ అయితే పెట్టేసింది. చక్కగా మళ్ళీ వేడివేడిగా టీ అయితే తాగేసామండి. ఇక్కడే పక్కనే మా అమ్మ ఇంటి దగ్గర అయితే చూడండి చామంతి పూలు భలే ఉన్నాయి కదా. ఇంకా ఎక్కువ ఉండేవి, అయిపోయినాయి అంట. మ్యాక్సిమం అయిపోతాయి కదా ఈ టైంకి. భలే ఉన్నాయి కదా వైట్ చామంతి అండి. తర్వాత ఆఫ్టర్నూన్ అయితే మేము షాప్కి వెళ్ళాము పట్టెలు తీసుకుందామని. కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి మా అనుకున్నది ఒకటి అయింది ఒకటి. మనకి బడ్జెట్ ప్రజెంట్ అయితే సరిపోలేదని తీసుకోలేదు, కానీ భలే ఉన్నాయండి మొగలు పట్టీలు. ఇవైతే మొగలు లేవు కానీ మోడల్ బాగుందని చూశాను.
నెక్స్ట్ చాలా వాటికి మొవ్వులు ఉన్నాయి. నాకు ఇవైతే నచ్చినాయి. మొవ్వులు ఉన్నాయి కదా, సౌండ్ వస్తుంది. నాకు చాలా ఇష్టం మొవ్వులు పట్టీలండి. తీసుకుందాం చూశాను. నెక్స్ట్ టైం ప్లాన్ చేయాలి మళ్ళీ వచ్చినప్పుడు. అవైతే చూస్తూ వచ్చేసామండి, తీసుకోలేదు. నేను పట్టుకెళ్ళినటువంటి పాత వెండి వాల్యూ అయితే తక్కువ అయిపోయింది. ఇదేమో కొనేదైతే ఎక్కువైపోయింది. సో బడ్జెట్ అయితే చేసుకుని రావాలి నెక్స్ట్ టైము. అలా తర్వాత నెక్స్ట్ అయితే బెల్లం కొట్టుకు వెళ్ళిపోయామండి. సున్నుండలు చేసుకుంటే బెల్లం తీసుకుంది మా అమ్మ. రేపైతే సున్నుండలు చేసి పెట్టేస్తాను. వీడియో చూసేయండి. అది కూడా చూడండి, మిఠాయి బెల్లం అంట, భలే మెత్తగా ఉంది. అది చూడండి, నేను వెళ్ళేటప్పుడు అయితే కొనుక్కుని తీసుకువెళ్ళాలి. చాలా టేస్టీగా కూడా ఉందండి. ఇక్కడ కూడా గాజుల గోల ఎక్కువైపోయిందండి. ఎవరు పెట్టారో కానీ అసలు న్యూస్, ఎందుకంటే అలాంటి ఫేక్ న్యూస్ అనేది షేర్ చేస్తారు. ప్రతి ఒక్కరూ అదే గుడ్డుగా నమ్మేస్తున్నారు. చూడండి, గాజులు అయితే తీసుకున్నారు. మనం ఏదైనా అది ఫేక్ అని చెప్తే మనల్ని విచిత్రంగా చూస్తున్నారండి. చాలా వరకు ట్రై చేశాను చెప్పడానికి, కానీ వినలేదు. చూడండి, గాజులు అయితే 5 రకాలంట, మళ్ళీ 5 రంగులు. భలే పెట్టారులేండి, ఎవరు పెట్టారో కానీ. వ్యాపారస్తులకైతే మంచి లాభం అనేది వస్తుంది. ఫోన్ పే నెంబర్ చెప్పు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. వీడియో నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా. అంతవరకు సెలవు, బాయ్.